కళ్యాణ్ బెంగళూరు బయలుదేరారు. ఆ రాష్ట్ర అటవీ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. కుంకి ఏనుగుల మనుగడ, జీవన విధానంలో మార్పుపై చర్చించనున్నారు. అలాగే కుంకి ఏనుగుల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడనున్నారు. ఇందుకోసం ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులతో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేలా ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ఇక ఈ నెల 13న శ్రీహరికోటకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, బెంగళూరుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయలుదేరారు. వారి పర్యటన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, మనం చూసినట్లయితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే బెంగళూరు పర్యటనకి అయితే బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఆయన కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో చర్చలు అయితే జరపనున్నారు. ఇది కర్ణాటక అసెంబ్లీ ఆవరణలో జరిగేటటువంటి చర్చలో చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి పార్వతీపురం ప్రాంతంలో ఏనుగులు ఓళ్ల మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయని, ప్రాణహాని కలిగిస్తున్నాయని, ఇలా వచ్చి ఏనుగులను తిరిగి అడవులకు తరిమేందుకు కుంకి ఏనుగుల అవసరం ఉందని కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ వారి దృష్టికి తీసుకెళ్ళనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కుంకి ఏనుగులు కర్ణాటక దగ్గరలో ఎక్కువగా ఉన్నాయని, కొన్ని కుంకి ఏనుగులను మన రాష్ట్రానికి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖ అధికారులతో మాట్లాడి వాటిని కొన్ని తీసుకురావడంతో ఏదైతే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కావచ్చు, ఇతర బోర్డర్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో పంటలకు నష్టం కలిగించే విధంగా ఇతర ఏనుగులు ఏవైతే ఉన్నాయో ఆ ఏనుగులు చేసేటటువంటి బీభత్సాన్ని కావచ్చు, అటు ప్రాణ నష్టాన్ని, అటు పంట నష్టాన్ని, ఇతర ఆస్తి నష్టాలన్నింటినీ కూడా నివారించే క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ రోజు అటవీ శాఖ మంత్రితో మాట్లాడి ఆ కుంకి ఏనుగులు కనుక ఆంధ్రప్రదేశ్ కొన్నింటిని పంపించినట్లయితే కనుక ఏదైతే ఈ ఏనుగులు ఏవైతే ఉన్నాయో వేరే ఏనుగులు, మగపుడు ఏనుగులు అంటారు, ఇట్లా కొన్ని అనేక రకాల పేర్లు ఉన్నటువంటి ఏనుగులు ఉంటాయి. వాటిని ఇక్కడి నుంచి కుంకి ఏనుగులు చూస్తే కనుక అవి పారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతాలకు కూడా రానటువంటి పరిస్థితి. కాబట్టి ఆ ఏనుగులు కనుక ఆంధ్రప్రదేశ్కి ఇస్తే కనుక ఆ ఏనుగుల ద్వారా అక్కడ ఏదైతే బోర్డర్ లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి ఆస్తి నష్టం, పంట నష్టం కలగకుండా, ప్రాణ నష్టం కలగకుండా అందరూ కూడా సేఫ్ సైడ్ గా ఉండాలని ఈ రోజు చర్చల్లో భాగంగా ఆ మంత్రితోటి ఏదైతే కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఉన్నారో ఈశ్వర్ బి ఖండ్రే ఆయనతోటి మాట్లాడి ఈ పూర్తి వివరాలు అయితే ఆయన చర్చించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బెంగళూరుకి అయితే కొంతసేపటి క్రితం బయలుదేరిన పవన్ కళ్యాణ్ ఇప్పటికే బెంగళూరు సమీపంలో చేరుకున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి సాయంత్రానికి పూర్తిగా వివరాలు అయితే పవన్ కళ్యాణ్ వెల్లడిస్తారని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజుతో ముగినంగా రేపు కూడా ఈ పర్యటన ఉండవచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.